నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఏకాగ్రత మీ స్టేటస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది అడగాలి. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు, అది ప్రేక్షకులకు కూడా చెప్పాలి మీరు. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ లేదు మా పిల్లలకి అనేది తల్లిదండ్రుల యొక్క కంప్లైంట్, ప్రధానమైన కంప్లైంట్. వాళ్ళు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిగా చదువుతారు అని కూడా అంటూ ఉంటారు కదా. అది పిల్లలకే కాదు, మనకు కూడా ఏకాగ్రత లోపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని పర్యవసానాలు చాలా ఎదుర్కొంటూ ఉంటాం జీవితాల్లో. చిన్న చిన్న విషయాల్లో కూడా, ఏంటి నేను చెప్పింది వినవేంటి అని ఇంట్లో గొడవలు అవ్వచ్చు, బాస్ చెప్పింది వినకపోతే తిట్లు అవ్వచ్చు, అక్షతలు అవ్వచ్చు, ఏవైనా. ఏకాగ్రత చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది మన జీవితాల్లో. ఈ కాన్సన్ట్రేషన్ అనేది కుదరాలి అంటే ఏం చేయాలక్క? కాన్సన్ట్రేషన్ కుదరాలి అని అంటే చేసే పని చాలా ప్యాషన్తో చేయాలి, అంటే చాలా ఇష్టంగా చేయాలి. మనం భగవంతుడికి పూజ చేస్తున్నాము అని అంటే ఏం చేస్తున్నాము, దేనికోసం ప్రయత్నం చేస్తున్నాము అనేది పక్కన పెట్టేసి మనము మొత్తం దృష్టంతా, ధ్యానం, ధ్యాస మొత్తం అక్కడ భగవంతుడి మీద పెట్టేయాలి. అప్పుడు మనకి ఏకాగ్రత అనేది తప్పకుండా కుదురుతుంది. అయితే స్టార్టింగ్లో కూడా, మధ్యలో ఎంత ఆధ్యాత్మికత జీవనంలో ఉన్నా కూడా కూర్చున్నప్పుడు ఒక్కటేదో గుర్తుకొచ్చి చైన్తో ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. అవునా? ఒక్క ఆలోచన మెరుపులా వస్తుంది, ఇంకా దానికి తోడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అయితే ఫస్ట్ వచ్చిన ఆలోచనని అక్కడ కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నిన్న స్టేటస్లో పెట్టింది కూడా ఏంటంటే, భలే చెప్పారు అసలు, చెప్పండి అక్క. అది మనం అష్టోత్తరం చదవాలి అని అనుకుంటే మాకు ఏకాగ్రత కుదరట్లేదండి, మాకు చదివేటప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది మైండ్, లేదు జపం చేసుకునేటప్పుడు మాకు కుదరట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది మా మనసు అనేది, ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అంటూ ఉంటాం. అదే ఒక 500 రూపీస్ కట్టించి ఇది కరెక్ట్గా లెక్కబెట్టు అని చెప్పినప్పుడు చక్కగా లెక్క పెడతాం. ఎవరైనా మాట్లాడిస్తున్నానికి 1 2 3 5 6 ఆ నంబర్లతో వాళ్ళని ఆపుతాం. వాయిస్ రేజ్ చేసి అట్లా మనము ఎప్పుడు కూడా అంటే ఏంటి, ఆ డబ్బు కరెక్ట్గా లెక్క పెట్టాలి. ఎక్కడైనా కూడా ₹1 తక్కువ, ఒక్క నోట్ తక్కువ వస్తే 500 తగ్గిపోయినట్టు కదా, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా లెక్క పెడతాం అన్నమాట. అంటే ఏంటి, దాని ఫలితాన్ని మనం అంటే బేరీజ్ వేయగలుగుతాం. తగ్గుతుంది బాబాయ్, కరెక్ట్గా లెక్క పెట్టాలి అని. కానీ భగవంతుడి దగ్గర అది ఆలోచించాం. ఏమని ఆలోచిస్తాను తెలుసా? అక్కడ కరెక్ట్గా చదివితేనేనా ఆయన ఇవ్వాలి, ఆయన భగవంతుడు కదా, అవన్నీ చూడకూడదు కదా అనేది అక్కడ ఆలోచిస్తాం. కాబట్టి ఎక్కడైనా కూడా మన సమర్పణ అనేది కరెక్ట్గా ఉంటే, ఎలా అయితే మనం లెక్క పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టామో, అలానే భగవంతుడి దగ్గర కూడా కరెక్ట్గా ఉంటే మనకి ఫలితం కూడా అంతే కరెక్ట్గా వస్తుంది. అందుకే కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఏకోన్ముఖం అవ్వాలి. అంటే భగవంతుడు నువ్వు మాత్రమే ఉండాలి అక్కడ, ఇంకెవ్వరు ఉండకూడదు ఆ మధ్యలో అనేది, అది మనం చూసుకోవాల్సింది. కాబట్టి అలా ఏకాగ్రత రావాలి మనకి అని అంటే మనం ఏం చేయాలి? ఇట్లా మనకి స్విచ్ కోడ్స్ కూడా ఉంటాయి. కోడ్స్ ఉంటాయి అక్క? కోడ్స్ ఉంటాయి. ఈ కాన్సన్ట్రేషన్ని మనము పెంచుకోవాలి, మనం కాన్సన్ట్రేషన్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే దాని స్విచ్ కోడ్ 7.82 హెర్ట్జ్. ఓకే, 7 పాయింట్ అంటే ఎట్లా రాసుకోవాలి ఏంటి ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను తప్పకుండా. రైట్, క్లోజ్ ప్లీజ్. ఓకే, ఏంటక్క కోడ్? 7 అంటే ఒక డాట్ 82 హెర్ట్జ్. HZ. అది క్యాప్స్ లోనే ఉంటుందా? క్యాప్స్ లోనే ఉంటుంది. ఇలానే రాయాలి. హెచ్ ఇలానే రాయాలి, జెడ్ ఇలానే రాసుకోవాలి, 7.82 కూడా ఇలానే రాసుకోవాలి. 7 కొంతమంది మధ్యలో గీత పెడుతూ ఉంటారు. వద్దు, పెట్టకు. గీత పెడితే నేను వేరే, అంటే వాళ్ళ మెంటాలిటీస్ కూడా చాలా డిఫరెంట్గా చూసాను నేను. 7 అంటే మనం రాసే విధానం బట్టి కూడా మన మెంటాలిటీ అర్థమవుతుంది. క్యాలియోగ్రఫీ. ఎవరైతే 7కి ఇట్లా అని మధ్యలో గీత పెడతారో ఆ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటారు వాళ్ళు అనేది నేను చూశాను. కాబట్టి అలాంటి అలవాటు ఉన్నా కూడా మానేసేయండి.
రైట్ అక్క, ఇది చేతి మీద రాసుకోవాలి అని చెప్పారు కదా, ఎక్కడక్క, ఎక్కడైనా ఎక్కడైనా రాసుకోవచ్చు పద్మిని, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కడైనా రాసుకోవచ్చు మనం. ఓకే, బ్యూటిఫుల్ అక్క. హర్ట్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఆ స్విచ్ కోడ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత కావాలి అనేది నిర్ణయిస్తుంది, కాబట్టి హర్ట్స్ రాసుకుంటాం. రైట్ అక్క, ఏ కలర్ పెన్ తో రాయమంటారు? బ్లూ కలర్ పెన్. బ్లూ ఈజ్ ఆల్వేస్ గుడ్, బ్లాక్ వద్దు. ఏ టైంలో రాయమంటారు? మార్నింగ్ అవర్స్ లో రాసేసుకోవడమే. పొద్దునే లేచిన దగ్గర నుంచి మనకు కాన్సన్ట్రేషనే కావాలి. చాలా మంది, నేను కూడా పాలు పెట్టి మర్చిపోతాను తెలుసా స్టవ్ మీద. నేను పాలు పెట్టాను అంటే మాత్రం నేను అక్కడే ఉంటాను ఖచ్చితంగా. పొంగబెట్టేయడమే వాటిని. పాపం మాడిపోతాయి గిన్నెలు కూడా. మీరు నయమే, జస్ట్ పొంగబెట్టి మళ్ళీ వెళ్ళి గుర్తు తెచ్చుకున్నారు. నేను ఒక రోజు అయితే రాత్రి పెట్టిన పాలు పొద్దున్న ఆపా. ఫీల్ అవుతుందనా ఆపకపోతే? ఏవో బాబోయ్, ఇంకా ఇప్పటికే ఆ గిన్నె చూస్తే తిట్లు తింటూ ఉంటా. గిన్నె బాయే, గ్యాస్ పోయే. అయితే మనం ఏంటంటే మర్చిపోతాం కదా, అందుకని నేను ఏం నేర్చుకున్నాను అంటే, పాలు పెట్టాను అంటే ఐ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద కిచెన్. అది అయితే నేను పెరుగుని కూడా ముందే తెచ్చేసుకుని పాలు అప్పుడు స్టవ్ మీద పెడతాను అనమాట. ఎందుకంటే ఓసారి పెరుగుని తెచ్చే లోపల వేడెక్కిపోతాయి. దేవుడు ఇంత తొందరగా మళ్ళీ మర్చిపోతా, మళ్ళీ పెడతా, మర్చిపోతా. ఇవన్నీ వద్దని నన్ను నేను అనుకున్నాయే, ఇది మనం గుర్తుపెట్టుకునేది కాదు, ఇది మన సబ్జెక్ట్ కాదు. కాబట్టి మనం ఇక్కడ నుంచొని పే అటెన్షన్, చక్కగా చేతులు కట్టుకొని ఆ పని చేసి వెళ్ళాలి అని, అదనమాట కంపల్సరీ. బ్యూటిఫుల్. అయితే ఈ కాన్సన్ట్రేషన్ దేని మీద అయినా, అది ఆధ్యాత్మిక పరమైన, అంటే పూజ చేసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నప్పుడు కూడా ఈ స్విచ్ కోడ్ హెల్ప్ తీసుకోవాలి. మనం ఎందుకు కుదరట్లేదు అనే దాని మీద ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా మన బుర్ర భగవంతుడు సృష్టించాడు కదా, అందుకనే అంత పవర్ఫుల్ అనమాట. బ్రిలియంట్ గా పనిచేస్తుంది. ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. ఒక్కసారి నువ్వు ఈ పని ఎందుకు ఇట్లా 10 సార్లు ఎందుకు ఇట్లా తప్పు చేస్తున్నాము అని ఒక్కసారి కళ్ళు మూసుకొని నువ్వు ఆలోచించుకుంటే నువ్వు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నావు అది. మీరు వాటర్ తాగేటప్పుడు 7.82 హెర్ట్జ్ అని అనుకోండి అని చెప్పి ఇవ్వచ్చు, అలా కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. ఇది అందరికీ ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.